జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో గత కొన్ని రోజుల నుంచి కూడా బిజీగా గడుపుతున్నారు. అలాగే ప్రధానంగా ఏర్పాట్లు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవుతలేదు. అలాగే నాదెండ్ల మనోహర్ గారు ఇక్కడ వ్యవహారం మొత్తం అంతా కూడా చూస్తున్న పరిస్థితి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏర్పాట్లు ఎంతవరకు పూర్తయ్యాయి, ఏ విధంగా జరగబోతుంది సార్ సభ? ఖచ్చితంగా అన్ని విధాలుగా సిద్ధమయ్యామండి. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చే ప్రతి జన సైనికుడికి, వీర మహిళకి ఒక అద్భుతమైన అవకాశం కల్పించడానికి, అదేవిధంగా స్థానికంగా ఉన్న మా నాయకత్వం సమిష్టి కృషితోటి పూర్తయిన ఏర్పాట్లన్నీ కూడా తప్పకుండా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, పాల్గొనబోయే ప్రతి ఒక్క జన సైనికుడికి, వీర మహిళకి అద్భుతమైన ఏర్పాట్లు చేసి ఒక అంకిత భావంతో అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. సో విజయవంతం అయ్యే ఛాన్సెస్ 100%. ఈ సభ ప్రజలకి అంకిత భావంతో పనిచేయడానికి కోసం ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా భావిస్తూ ముందుకెళ్తున్నాం. సభకి ఎంతమంది వచ్చే అవకాశం ఉందని అంచనా వేయడం జరుగుతుంది. అలాగే ఏర్పాట్ల విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవుతలేదు. ఈ యొక్క విజిబిలిటీ కావచ్చు, ఈ యొక్క స్క్రీన్ మొత్తం అన్ని కూడా అవచ్చు, డ్రోన్లు కూడా ఉపయోగిస్తున్నారు, సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేశారు. ఎలా ఉందని మొత్తం ప్రాంగణం అంతా? అంటే భద్రతా విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదని, అదేవిధంగా తిరుగు ప్రయాణంలో కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో పోలీస్ శాఖ వారు కూడా అడ్వైస్ చేశారు. వాళ్ళు ఉపయోగించే డ్రోన్స్, సీసీ కెమెరాలతో పాటు పార్టీ నుంచి కూడా మేము దాదాపు 8 డ్రోన్స్, 75 సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసాం. సో తప్పకుండా ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ వెళ్తాం. ఇష్యూ ఇక్కడ అది కాదు, ఏదంటే చేసే ఏర్పాట్లు పకడ్బందీగా జరగాలి, ఎక్కడ కూడా చిన్న బ్లోట్ ఉండకూడదనే ఉద్దేశంతో టెక్నికల్గా కానివ్వండి, ఆడియో విజువల్ ఎఫెక్ట్స్ కానివ్వండి, అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేసిన కార్యక్రమం ఇది. 11 సంవత్సరాలు కష్టపడి పార్టీ ఇంత దూరం తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. మాకు ఇది ఒక సువర్ణ అవకాశం. కృతజ్ఞత భావంతో పిఠాపురం ప్రజలకి, పవన్ కళ్యాణ్ గారికి, మా జన సైనికులకి ధన్యవాదాలు తెలుపుకోవడానికి ఇది ఒక అవకాశం. ఇక్కడ ద్వారాలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం కాకుండా వాటికి నామకరణం కూడా చేయడం జరిగింది. వాటికి ఏవే పేర్లు పెట్టడం జరిగింది? అంటే జనరల్గా అండి, యువత మర్చిపోతూ ఉంటారు. వాళ్ళకి గుర్తు చేయాల్సిన బాధ్యత మనపైన ఉంది. మన చరిత్ర, ఇక్కడ మహానుభావులు ఏ విధంగా త్యాగాలు చేసి నిలబెట్టారో గతంలో మన సమాజాన్ని. అందులో భాగంగా అందరికీ గుర్తొచ్చేది డొక్కా సీతమ్మ గారు. ముందుగా జనసేన పార్టీ నుంచి కూడా మేము ఎక్కడ చేసిన కార్యక్రమాలు డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో చేస్తూ ఉంటాం, అన్నదాన కార్యక్రమాలు. సో ఆమె పేరు ఒక ద్వారానికి పెట్టాం. సత్యలింగం నాయకర్ గారు, ఆయన కూడా అద్భుతంగా ఎంతోమందిని చదివించే విధంగా కళాశాలలు ఏర్పాటు చేసి, పాఠశాలలు ఏర్పాటు చేసి సమాజానికి ఉపయోగపడ్డారు. ఆయన పేరు పేరున ఒక ద్వారం. పిఠాపురం మహారాజు గారు, ఆయన కూడా ఈ ప్రాంతంలో 1000 ఎకరాలు దారదత్తం చేసి పేదలందరినీ కూడా ఆదుకునే విధంగా చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేశారు. అన్నీ ఈ ప్రాంతంలో ఉన్న చరిత్ర, వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలు, ఆ స్ఫూర్తిని నిలబెట్టడానికి కోసం ఒక ప్రయత్నం. తప్పకుండా జనసేన పార్టీ ఈ విధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో ముందుకు తీసుకెళ్తాం. ఎన్ని గంటలకు సభ ప్రారంభం కాబోతుంది? రేపు మీ అధినాయకులు ఎన్ని గంటలకు రాబోతున్నారు? సాయంత్రం 3:30కి ప్రారంభం అవుతుందండి. పవన్ కళ్యాణ్ గారు సుమారు ఆ టైంకే అరైవ్ అయిపోతారు. వచ్చే జన సైనికులు మీరు ఇచ్చే సందేశం ఏంటి మీ పార్టీ తరఫున మొత్తం దగ్గర? ఇది ఒక సెలబ్రేషన్. అంటే ఇది మీకోసం అంకితం చేయడానికి కోసం ఏర్పాటు చేసిన సభ. మీరు కష్టపడి ఎవరు లేని రోజుల్లో కూడా మీరు జెండా మోసి పవన్ కళ్యాణ్ గారి కోసం, పార్టీ కోసం నిలబడ్డారు. సో ఈ సభ మీరందరూ కూడా రావాలి, ఎంజాయ్ చేయాలి. మనం కూడా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇంత దూరం ప్రయాణం చేసినందుకు గర్వపడే విధంగా, తెలుగు జాతికి అంకితమయ్యే విధంగా, కూటమి ప్రభుత్వంలో మనం ఈరోజు భాగస్వాములుగా ఉన్నందుకు ఇంకా చక్కటి కార్యక్రమాలు చేయడానికి మనందరం సిద్ధం అవుదాం. గతంలో 11 ఆవిర్భావ దినోత్సవాలు మీరు పోరాటాలు చేసిన అది వైసీపీకి 11 ఫిగర్ ఇచ్చారనుకోవచ్చండి. అది ప్రజాస్వామ్యంలో ప్రజలేనండి నిర్ణయించేది. సో ఇదేంటంటే వై నాట్ 175 అన్న వాళ్ళు ఈరోజు ఎక్కడున్నారో మీ అందరికీ తెలుసు. సో నిలబెట్టుకోవాలి, జాగ్రత్తగా వ్యవహరించాలి, కష్టపడి పనిచేయాలి. అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, ప్రతి ఇంటికి చేరే విధంగా, ప్రతి సామాన్యుని ఆదుకునే విధంగా ప్రభుత్వ వ్యవస్థను ఉపయోగించుకోవాలి. అంతేగాని వ్యవస్థల్ని వాళ్ళ జేబు సంస్థలుగా, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి కోసం గత 5 సంవత్సరాల నుంచి దుర్మార్గం ఉపయోగించారు. దానికి విరుద్ధంగా పోరాటం చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. నిలబెట్టాం. రాబోయే రోజుల్లో కూడా అదేవిధంగా ప్రజలకి అంకిత భావంతో పనిచేస్తాం. థ్యాంక్ యూ సార్. చూస్తున్నా ఇది పరిస్థితి. ఇక్కడైతే ఈ యొక్క ఏర్పాట్ల విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవుతలేదు. నిరంతరం చూడొచ్చు. ఇక్కడ రాత్రి సమయం అయినా సరే ఇక్కడ ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. ఇక ఏ విధంగా ఉంది, ఇక సభా ప్రాంగణంపై పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. సభా ప్రాంగణంలో సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు ఈ యొక్క గ్యాలరీలో ఎటువంటి సౌకర్యం ఉంది, అలాగే స్టేజ్ ఏ విధంగా కనిపిస్తుంది అనే దానిపై కూడా పూర్తిగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా రేపు ఒక పండగ వాతావరణంలో కనివిని ఎరిగిన
పద్ధతిలో ఈ యొక్క 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుక అయితే జరగబోతుంది. ఈ నేపథ్యంలోనే ఇది ఒక ఆవిర్భావ దినోత్సవం కన్నా ఒక ఉత్సవం ఏదైతే జయకేతనం ఒక నామకరణ పెట్టారు. అలాగే 3 ద్వారాలకు కూడా ఈ యొక్క త్యాగాలు చేసినటువంటి నాయకుల పేర్లు కూడా నామకరణం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క జరుగుతున్నటువంటి ఈ వేడుకని అందరూ కూడా జన సైనికులు ఒక పండగ వాతావరణంలోనే జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని, అలాగే గత వైసీపీ పాలనలో అందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడంతా కూడా ఆనందంతో జరుపుకునేటువంటి ఒక 12వ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురం ప్రతి ఒక్క జన సైనికులు తరలివచ్చి ఆనందంగా ఈ యొక్క వేడుకని హాజరవి సురక్షితంగా ఇంటికి వెళ్ళాలంటూ నాదెండ్ల మనోహర్ గారు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, RTV, చిత్రాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.